అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 106 తూర్పు గోదావరి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కాకినాడ కాస్మోపాలిటన్ క్లబ్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. డిస్ట్రిక్ట్ గవర్నర్ గన్ని గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇన్స్టాలేషన్ ఆఫీసర్ గా అలయన్స్ ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ పాలపర్తి సుబ్బారావు, ముఖ్య అతిథిగా అలయన్స్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ వి జనార్దన్, గౌరవ అతిథులుగా అలయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కేవీవీఎస్ఎన్ మూర్తి, పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ బిఎస్ఎస్ఏ జగదీష్, సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి, కె నాగిరెడ్డి, పాస్ ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ విఎన్ఎస్ శర్మ, పీడీజీ వి శేషగిరి వరప్రసాద్, పాస్ట్ ఐసీసీ పి నారాయణమూర్తి పాల్గొన్నారు. నూతన కార్యవర్గం చేత ఇన్స్టాలేషన్ ఆఫీసర్ పాలపర్తి సుబ్బారావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేదికపై వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మిక పుస్తకాలను పాలపర్తి సుబ్బారావు తిమ్మాపురం స్వామీజీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు నగర ప్రముఖులు చొల్లంగి వీరబాబు 5,000 రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అనంతరం అతిథులను, నూతన కార్యవర్గాన్ని అలయన్స్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ ఎం శ్రీరామమూర్తి, ట్రెజరర్ డి సుబ్రహ్మణ్యం, హోస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ ఎంవి నరసింహమూర్తి, సెక్రటరీ ఏ సత్యనారాయణ, ట్రెజరర్ జి ప్రసాద్, క్లబ్ సభ్యులు, అలయన్స్ సభ్యులు, నగర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్స్టాలేషన్ ఆఫీసర్ అలయన్స్ ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ పాలపర్తి సుబ్బారావు, హోస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ ఎంవి నరసింహమూర్తి మీడియాతో మాట్లాడారు. కాకినాడలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ 30 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నాను. అయితే మేము 2009లో అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థను స్థాపించాం. ఈ సంస్థ లయన్స్ క్లబ్, రోటరీ వలె ఇంటర్నేషనల్ సంస్థ. అయితే ఈ సంస్థకి ప్రత్యేకత ఏంటంటే, మన ఇండియాలో కలకట్టాలో స్టార్ట్ అయ్యి విదేశాలకి స్ప్రెడ్ అవుతున్న సంస్థ ఇది. వైస్ గవర్నర్గా జనార్దనం గారు ఎలక్ట్ అయ్యారు. మిగతా కమిటీ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఈరోజు క్లబ్ యొక్క కార్యక్రమాలను ఇన్స్పైర్ అయ్యి చొల్లంగి వీరబాబు అనే సేవా సంస్థకర్త 5,000 డొనేషన్ కూడా కార్యక్రమాలకు ఉపయోగించమని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ కూడా మా సంస్థ తరపున ధన్యవాదాలు. ఇక ఈ సమస్య యొక్క ఉద్దేశం ఏంటంటే, మతాతీతమైనటువంటి సంస్థ అండి, సహాయ సంస్థ ఇది. అంటే అంతర్జాతీయ మతాతీత సహాయక సంస్థ అని అర్థం ఇది. అందువలన దీంట్లో అందరూ కూడా దీంట్లో పాల్గొనవచ్చు. అయితే దీనికి 500 రూపాయల సబ్స్క్రిప్షన్ ఉండడం వలన అందరూ కూడా దీంట్లో జాయిన్ అయ్యి ఈ అన్ని కార్యక్రమాలు కూడా, అంటే ప్రజాస్వామ్యంలో మనకందరికీ కూడా ఎవరికో లేనిటువంటి వాళ్ళు ఉంటారు, చెవిటి వాళ్ళు ఉంటారు, అనాథలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏదో విధంగా ఒక సేవా కార్యక్రమం చేస్తే సమాజం అభివృద్ధి చెందుతుంది, సమాజం అభివృద్ధి చెందితే మనం అభివృద్ధి చెందుతాం అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ యొక్క ఇంటర్నేషనల్ సంస్థ ఏర్పడడం జరిగింది.